దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకి నలిగే శిలల మిగిలేరా. ఆ బాబు కోసం ఆ తల్లి ఎన్నో కష్టాలు పడింది. ఆఖరికి తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ బాబును కనింది. చివరికి ఆ బాబు ఆలనా పాలన చూడకుండానే కన్ను మూసింది. కృష్ణబాబు గారు కూడా ఎంతో మంచివారు. రుద్రబాబు కోసం తనకు సొంత పిల్లలు వద్దరుకున్నారు. ఆఖరికి రుద్రబాబుని చూసుకోకుండానే వెళ్ళిపోయారు. ఇంతటి ఘోరం నా జీవితంలో నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదు. అవును, దేవాలయం లాంటి ఇల్లు ఎవరో శపించినట్టు శ్మశానం అయిపోయింది. ఈశ్వరబాబు మరణంతో ఈ ఇంటికి చెడు ప్రారంభం అయింది. ఆ తరువాత ఒకరి తర్వాత ఒకరుగా అందరూ చనిపోయారు. రుద్రబాబు అనాథైపోయాడు. ఈశ్వరబాబు గుడి బయట ఉండే దేవుళ్లాంటి మనిషి. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపు తట్టమనేవారు. చెయ్యి చాచిన వారికి లేదనకుండా సాయం చేసేవారు. అలాంటి మహానుభావుడి కుటుంబానికే ఇంతటి దుర్గతి పట్టింది. వేద మంత్రాలతో నిత్యం దేవుణ్ణి పూజించే నేను మొదటిసారిగా ఒక రాత్రి పూజిస్తున్నానా అన్న అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా పోయిన వారంతా మంచివారు, మనందరికీ మంచి చేసినవారు. కృష్ణబాబు అయితే ఈశ్వరబాబునే తలపించారు. కానీ ఏం చేస్తాం, దేవుడు తీసుకెళ్లిపోయాడు. అమ్మా నాన్నలున్నా పిల్లలు సరిగ్గా పెరగడం లేదు. ఎవ్వరు లేని రుద్రబాబు ఎలా పెరుగుతాడో ఏమో. ఆస్తులున్న ఆప్తులు లేకపోతే ఉపయోగం లేదు. డబ్బుల కన్నా మనుషులే విలువైన వారని ఇలాంటి విషయంలోనే తెలుస్తుంది. ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, రుద్రబాబు భవిష్యత్తుని ఏమి నిర్ణయించాడు ఆయనకే తెలియాలి. కంట పడవంటి కంట తడి అంటూ ఆగనంది. ఇలా నన్ను నడిపించి నువ్వు లేవంటి నమ్మనంది. వెళ్ళి ఈ దారి అంతా మన జ్ఞాపకాలి ఎటు చూసినా క్షణం శిలయ్యాగిపోదు, గాయం మాసిపోదు ఏం చేసినా. వీడుకోలంటూ వెళ్ళిపోయావ, నన్ను మాత్రం నవ్వమన్నావ. ఒంటరయ్యింది అల్లరేమో వెంటను లేవని. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా ఏడుపు? నోరు మూసుకో, నోర్మి. ఎందుకా ఏడుపు? మర్యాదగా నోరు మూసుకొని ఏడవకుండా తిను. నువ్వెంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు. తిను, ఏడవకురా. తిను తిను. ఏడిస్తే తంతాను, కొడితే ఆపే దిక్కు కూడా లేదు. బట్ అను. తినరా బాబు, తిను.
ఆపుతున్నాడా? అసలు ఆపితే కదా ఒకటే ఏడుపు. హాయిగా ఈశ్వర్ ట్రస్ట్ లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం. వీడి ఆలన పాలన చూసుకోమని ఇక్కడ డ్యూటీలు వేశారు మనకు. పొద్దున అక్కడ, రాత్రి ఇక్కడ. మొగుడితో సంసారం చేసుకునే టైం కూడా దొరకట్లేదు. వీడి పుణ్యమాని కాపురాలు కూడా కూలిపోతున్నాయి. అనాథగాడు అయితేనే ఆస్తిపరుడు కదా. అమ్మా బాబు లేకుండా ఆస్తులున్నా ఏం చేసుకుంటాడు? శనిగొట్టెదవా. సర్లే, నేను వెళ్తాను. పద, స్నానం చేయిస్తాను. ఎప్పుడు తప్పుతుందో ఈ బాధ. పద. అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పైవాడలా రాషాడిలా పైవాడలా. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న విషయం మీకు తెలిసిందే. ఆ కృషితో పాటు పేరెంట్స్ సహకారం, ఫ్రెండ్స్, బంధువుల ప్రోత్సాహం ఎంతో కొంత ఉండి తీరాల్సిందే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తికి ముందు వెనుక ఎవరూ లేరు, ఎవరి అండదండలు లేవు. అతనొక ఒంటరి, కానీ స్వయం కృషితో అనంత శక్తిగా ఎదిగాడు. తోడుగా ఉండాల్సిన తారలన్నీ తెల్లవారుగానే మాయం కాగా ఒంటరి ఆకాశంలో సూర్యుడిలా ఉదయించాడు. అతను కొందరు మంచి వ్యక్తుల ప్రతిరూపం, కరిగిపోయిన కమ్మటి కలల జ్ఞాపకం, గతమనే నిప్పు కాల్చిన బూడిదలో పుట్టుకొచ్చిన ఫీలింగ్స్. వేల కోట్ల సంపద ఉన్న నా అన్నవారు ఎవరూ లేని నిరుపేద. చెరగదే జ్ఞాపకమేదైనా పసితనం దాటిన ప్రయాణ. అతనికి అనంతమైన సంపద ఉంది, కానీ అమ్మఒడి లేదు. భుజాలపై ఎత్తుకుని ఆడించి చేయి పట్టి నడిపించే నాన్న లేడు. ఏడిపించడానికి, నవ్వించడానికి తోబుట్టువు లేరు. కబుర్లు పంచుకోవడానికి స్నేహితులు లేరు. ఉన్నదల్లా తన తల్లిదండ్రుల ఆస్తులు, ఆశయాలు. గగనమే నీ తొలి మజిలీన, గమనమే మోక్షణమాగేన, విజయమే నీడగ సాగేనా. తను ఆస్తి కోసం బ్రతకలేదు, ఆశయాల కోసం బ్రతికాడు. తన ఒంటరి ప్రపంచంలో తన ఆశయాలను, లక్ష్యాలను తోడు చేసుకుని వాటి కోసం అంచెలంచెలుగా ఎదిగాడు. తన ఆస్తులన్నీ తన తెలివితేటలతో పదింతలు చేశాడు. పిన్న వయసులోనే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ గా పేరు సంపాదించుకున్నాడు. పేదవారిని ఆదుకుంటున్న దేవుడిగా కీర్తి సంపాదించాడు. అతను మరెవరూ కాదు, ఈశ్వర్ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఓనర్, విజయ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డైరెక్టర్, రామకృష్ణ కంపెనీ CEO అండ్ గౌతమి ఇండస్ట్రీస్ చైర్మన్. యంగ్ అండ్ ఎనర్జెటిక్, హ్యాండ్సమ్, రెస్పెక్టబుల్ పర్సన్ శ్రీ రుద్రప్రసాద్ గారు. అమ్మా, నాన్న, మీరు నాకు భౌతికంగా దూరమై 27 సంవత్సరాలు అవుతుంది. మీరు నాతో ఉన్నప్పుడు నాకు కాలం గురించి తెలియదు. మీరు వెళ్ళిపోయాక మీ గురించి తప్ప నాకేమీ తెలియదు. మీరే నాకు దైవాలు. మీ జీవితమే నాకు స్ఫూర్తి. మీ లక్ష్యాలు, ఆశయాలే నా భవిష్యత్తు.
మీతో నా అనుభవాలు చాలా తక్కువ, కానీ ఆ జ్ఞాపకాలే నాకు అమూల్యం. అందరూ నన్ను ఒంటరివాడు అని అనుకుంటారు, కానీ మానసికంగా మీరు ఎప్పుడు నాతోనే ఉన్నారు, నన్ను నడిపిస్తూనే ఉన్నారు. మీలాంటి మంచి తల్లిదండ్రులు నాకు ఉండటం నిజంగా నా అదృష్టం. మీరెక్కడున్నా మీ దీవెనలు నాకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మీకు చెడ్డ పేరు తీసుకురాను. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసుకునే భాగ్యం ఈ జన్మకు దొరుకుతనే బాధ తప్ప నాకింకేమి. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకున్నావా? తీసుకున్నాను బాబాయ్. టిఫిన్ రెడీగా ఉంది బాబు, పద. వద్దు బాబాయ్. అదేంటి ఇవాళ మీరు ఫాస్టింగా? అదేం లేదు బాబాయ్, ఈ రోజు గుళ్ళో సామూహిక వివాహాల కార్యక్రమం ఉంది కదా, కొత్త జంటలతో కలిసి అక్కడ తిందాం పదండి. ఓహో, గుళ్ళో ప్రోగ్రాం గురించి మర్చిపోయాను బాబు. నాకు గుర్తుందిగా, పదండి బాబాయ్. ఆయన వచ్చేసారు, రండి రండి త్వరగా. కెమెరా కెమెరా. ఆగండమ్మా, ఆగండి ఆగండి ఆగండి. పెళ్ళిళ్ళు అయ్యాక ఇంటర్వ్యూ. అర్థం చేసుకోండమ్మా, అర్థం చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. అయ్యా, పెద్ద మనసుతో ఈ పేద జంటలకు వివాహం జరిపిస్తున్నారు. కన్యాదాతలైనా వరప్రదాతలైనా వీళ్ళకన్నీ మీరే. అంచేత మీ చేతులతో ఈ మంగళసూత్రాలను వారికి అందివ్వండి. బాబు, అందరి దగ్గర తాళిబొట్లు సిద్ధంగా ఉన్నాయి కదా, కానివ్వండి. యూత్ కి మీరు యూత్ ఐకాన్. చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదా సంపాదించారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నారు.
చారిటబుల్ ట్రస్టులు పెట్టి అనాథ శరణాలయాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులు లేని పిల్లలను వదిలించుకున్న తల్లిదండ్రులను చేరదీసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు ఈ సామూహిక వివాహాలు ఇవన్నీ చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? వీటి వెనుక ఏదైనా లక్ష్యం ఉందా? మంచి పనులు చేయడానికి మరి ఉద్దేశం ఉండక్కర్లేదు. ఎవరి ప్రోత్సాహం లేకుండా ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు, మీకేమనిపిస్తుంది? నాకు ఎవరి ప్రోత్సాహం లేదని చెప్పి ఎవరన్నారు? మరైతే మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరో తెలుసుకోవచ్చా? కొన్ని మాటల్లో చెప్పలేం. నాకు మాత్రమే సొంతం అయిన నా అనుభవం ఇది. సరే, ఈ సామూహిక వివాహాలు ఎందుకు జరిపిస్తున్నారు? పెళ్ళంటే రెండు మనసుల కలయిక. ఇద్దరు మనుషులు కలిసి జీవితాంతం జర్నీ చేయటం. ఆ జర్నీతో ఓ కుటుంబం ఏర్పడుతుంది. అలాంటి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. మీ కుటుంబం గురించి చెప్పండి. నాకు కుటుంబం లేదు. ఏ బంధాలు లేవు. నా అన్నవారు నాకెవరూ మిగలేదు. నేనే నా కుటుంబం. నాకు నేనే కుటుంబం. అందుకేనా మీ కుటుంబం అంటే అంత ఇష్టం? ఎక్స్క్యూజ్ మీ. యంగ్ అండ్ ఎనర్జెటిక్, హ్యాండ్సమ్, రెస్పెక్టబుల్ పర్సన్ శ్రీ రుద్రప్రసాద్ గారు. మంచి పనులు చేయడానికి మరి ఉద్దేశం ఉండక్కర్లేదు. ఎవరి ప్రోత్సాహం లేకుండా ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు, మీకేమనిపిస్తుంది? మీ కుటుంబం గురించి చెప్పండి. నాకు కుటుంబం లేదు. మీ కుటుంబం గురించి చెప్పండి. నాకు కుటుంబం లేదు. మీ కుటుంబం గురించి చెప్పండి. నాకు కుటుంబం లేదు. మీ కుటుంబం గురించి చెప్పండి. ఏంటి బాబు, ఆ ప్రోగ్రామ్ని పదే పదే రివైండ్ చేసి చూస్తున్నావేంటి? అంతగా చూడాల్సిందేముంది అందులో? నా దగ్గర ఏమీ లేదు. అదుంది బాబాయ్. నీకేం తక్కువ బాబు? నిజమే బాబాయ్, నాకేం తక్కువ. ఆ చుట్టూ సంపద అనే సముద్రం ఉంది, కానీ తాగటానికి గుక్కెడ నీళ్ళు లేవు. మోయగలిగినంత బంగారాన్ని మెడపై ఎత్తుకొని ఎడారిలో నడుస్తున్న బాటసారని బాబాయ్ నేను. ఉండడానికి ఇంద్రభవనం అంత ఇల్లుంది. తినడానికి పంచభక్ష పర్వణాలున్నాయి. అడుగు బయట పెడితే నన్ను ఆదర్శంగా తీసుకుని ఆరాధనగా చూసే వేలాది జనం, లక్షలాది కళ్ళు, నాతో షేక్ హ్యాండ్ కోసం చేయి చాచే ప్రముఖులు, నా చేతి సహాయం కోసం ఎదురు చూసే పేదవారు. ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి లాంటి జీవితం నాది. చాలా మంది నన్ను ఇలాగే అనుకుంటారు బాబాయ్. అది నిజమే కదా బాబు, నువ్వు నిజంగా రారాజువే. కాదు బాబాయ్, అదంతా బయట ప్రపంచానికి. నీకెవరికీ తెలియదు, నాకు మాత్రమే తెలిసిన నాలోని ప్రపంచం ఒకటి ఉంది. ఆ ప్రపంచంలో నా అంతర్ముఖాన్ని చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాబాయ్. నేను ఏం పాపం చేశానని, నా వాళ్ళందరినీ దూరం చేసావని ఆ దేవుడితో పోట్లాడాలనిపిస్తుంది.